నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో జగదేత్పూర్ మండలంలో కొలువుదీరిన మదన దుర్గమ్మ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా పిలుచుకుంటారని, దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు కోరడం జరిగింది. ఈ ఆలయంలో గత 30 సంవత్సరాల నుండి దాతలు ముందుకు రావడం జరుగుతుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. మనం చూస్తున్నది మదన దుర్గామాత ఆలయం. ఈ ఆలయం జగదేపూర్ గ్రామంలో ఉంది, సిద్దిపేట డిస్టిక్, తెలంగాణ స్టేట్. ఇది జగదేపూర్లో ఉన్నటువంటి ఆలయం. ఈ ఆలయం గత 38 సంవత్సరాలుగా ఇక్కడ కొలువై ఉన్నారు అమ్మవారు. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే, ఎలాంటి కోరికలు కోరుకున్నా కానీ అందరికీ భక్తులకి కొంగు బంగారంగా నిలిచి ఆ కోరికలు నెరవేరుస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఈ చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరూ కూడా మరియు ఇక్కడికి దర్శించుకుని వెళ్ళినటువంటి వారు కూడా వాళ్ళ కోరికలు నెరవేరడంతో మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే, మన పొలంలో నిలబెట్టుకున్నటువంటి అమ్మవారు. ఈ అమ్మవారికి ఈ ఆలయ వాళ్ళే అంటే ఈ స్థానానికి సంబంధించినటువంటి కుటుంబీకుల ఆలయ పూజలుగా నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి అమ్మవారికి సేవ చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మీరందరూ కూడా ఒకసారి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. నమస్కారం. 38 సంవత్సరాల క్రితం అంటే మా వారు చిన్నవారు ఉన్నప్పుడు మా మామయ్య వాళ్ళ తల్లి గారు ఇక్కడ అమ్మవారిని నిలపడం జరిగింది. తర్వాత ఒక్కొక్కరు మొక్కడం ద్వారా వాళ్ళ కోరిక నెరవేరుతున్నప్పుడు కూడా వచ్చి ఆ విధంగా ఒకరి ద్వారా ఒకరు కొంతమంది దాతల అనుగ్రహంతో మళ్ళీ భక్తుల దయ వల్ల ఇట్లా మొక్కిన వాటి వల్ల వాళ్ళ కోరిక నెరవేరడం వల్ల కొంచెం అభివృద్ధి చెందడం జరిగింది.